హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఆర్థరైటిస్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ ఇనామ్ గారితో మాట్లాడి హోమికేర్ ఇంటర్నేషనల్ లో ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ కోసం టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి అపాయింట్మెంట్ పొందొచ్చు. హాయ్ సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో అండి. ఎస్ డాక్టర్ గారు, ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుంటే అసలు దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఆర్థరైటిస్ అంటే మనకు చాలా రకాల ఆర్థరైటిస్ ఉందండి. నార్మల్ మనకు తెలుగు భాషలో చెప్పాలంటే దీనికి వాతం అని కూడా చెప్తూ ఉంటామన్నమాట. సో ఇలా దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. ఫస్ట్ మనం ఆర్థరైటిస్ అంటే ఏంటి? సో కీళ్ళ నొప్పులకి మనం ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది చిన్న కీళ్ళ నొప్పులైనా, అంటే ఈ వేళ్ళలో నొప్పులైనా, లేదంటే పెద్ద జాయింట్స్లో నొప్పులైనా, చిన్న జాయింట్స్లో నొప్పులైనా, బ్యాక్లో అయినా, నడుములో అయినా, ఈ జాయింట్స్లో మనకు నొప్పులు వస్తున్నాయి అంటే దానికి మనం ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తామన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే బేస్డ్ అపాన్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్, ఆ కారణం ఏంది, ఆ కారణం పట్టి మనకు ఆర్థరైటిస్ చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఏ ఏరియాలో వస్తుంది దాన్ని బట్టి ఆర్థరైటిస్ మారుతూ ఉంటుంది అనమాట. సో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఆర్థరైటిస్ 100 కైనా ఎక్కువ ఆర్థరైటిస్ ఉంది. అందులో ముఖ్యంగా మనం చూసేది ఎక్కువగా జనాలకు వచ్చేది ఆస్టియోఆర్థరైటిస్. రెండోది ఏంటంటే రుమేటాయిడ్ ఆర్థరైటిస్. మూడోది గౌటీ ఆర్థరైటిస్. నాలుగోది సోరిక్ ఆర్థరైటిస్. దాని తర్వాత లుప్పస్ అంటామన్నమాట. సో ఇన్ని రకాల ఆర్థరైటిస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇందులో మెయిన్లీ చాలా ఎక్కువగా మనం చూస్తాము అండ్ ప్రతి మనిషిలో ఆ వ్యాధి అనేది వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందంటే అది ఆస్టియో ఆర్థరైటిస్. ఇదేంటంటే బాడీలో వియర్ అండ్ టియర్స్ ఇంజురీస్ తర్వాత వచ్చే ప్రాబ్లం అండ్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అన్నమాట. అంటే ఒకవేళ మీరు 50 వయసు దాటారనుకోండి, దాని తర్వాత మీకు ఈ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ ఆర్థరైటిస్ అంటే ఓన్లీ మోకాల్లోనే నొప్పి కాదు. ఆర్థరైటిస్ అంటే ఇముకలు అరగడం. ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్లో ఏంటంటే ఇముకలు కొంచెం అరుగుతాయి. ఇముకల పైన ఉన్న గుడ్జు పదార్థం, దానికి మనం కార్టిలేజ్ అంటాము, ఆ కార్టిలేజ్ అరుగుతుంది. సో దానివల్ల వస్తున్న నొప్పిని కూడా మనం ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. ఇది 60 తర్వాత చాలా మందిలో చూస్తాము. ఆల్మోస్ట్ 60 to 80% జనాలకు ఈ ప్రాబ్లం ఉంటుంది. అది మోకాలు నొప్పుల మూలన కానివ్వండి, మెడ నొప్పి మూలన కానివ్వండి, లేదంటే నడుము నొప్పి మూలన కానివ్వండి. సో ఈ ప్రాబ్లం ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆర్థరైటిస్, మెయిన్లీ ఆస్టియో. ఇట్లా మనం చూడొచ్చు అనమాట. ఎస్ డాక్టర్ గారు, ఆస్టియో ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? నిజానికి మీరు అన్నట్టుగా ఒకప్పుడు 60s 50s చూసే ఈ ప్రాబ్లం ఇప్పుడు 20s 30s కూడా చూస్తున్నాం. అసలు ఎందుకు వస్తాయంటారు? ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళలో ఎక్కువగా ఈ సిమ్టమ్స్ చూస్తున్నాం? ఎస్, ఇప్పుడు చూడండి, ఇంతకుముందు చాలా ఎక్కువ వయసులో మనం 60 తర్వాత చూసేవాళ్ళము. కానీ ఈ కాలంలో కొంచెం 30s 40s కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఎందుకు అలా వస్తుంది అంటే మనకు ఫస్ట్ రీజన్ ఏముంది దీని వెనుక, మీ వెయిట్ అన్నమాట. ఒబేస్ మనం ఉన్నాము, చాలా ఒబేస్ ఉంటున్నాము. నార్మల్ వెయిట్ కైనా మన వెయిట్ ఎక్కువ ఉంటుంది. వై? బికాస్ మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. అర్బనైజేషన్ ఉంది, ఎక్కువగా కదలికలు మనకు లేవు, ఒకటే చోట కూర్చొని పనిచేసే అలవాటు ఉంది, కాబట్టి మనం పెరుగుతున్నాం. సో దానివల్ల ఆ బరువు మూలన మీ ఎముకలు అనేది కొంచెం అరిగిపోతున్నాయి. సో ఇట్ ఈస్ అ మేజర్ అండ్ లీడింగ్ కాజ్ ఫర్ ఆర్థరైటిస్. అచ్చా, రెండోది ఏంటి, ఇప్పుడు ఎక్కువగా కొంతమంది ఏంటంటే ఎక్సర్సైజ్లు చాలా హెవీ ఎక్సర్సైజెస్ చేస్తారు. లేదంటే వాళ్ళ జాబ్స్ ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్లీ 10 సార్లు 20 సార్లు వాళ్ళు ల్యాడర్ ఎక్కుతూ ఉండాలి, దిగుతూ ఉండాలి. సో ఇలా ఎక్సెసివ్ యూసేజ్ చేయడం వల్ల, లేదంటే కాన్స్టెంట్లీ ఇప్పుడు పొలం పనులు చేసే వాళ్ళు ఉంటారు, కాన్స్టెంట్లీ వాళ్ళు కింద కూర్చొని పనిచేసే పని ఉంటుంది. సో ఇలాంటి జాబ్ ప్రొఫైల్ వల్ల, ఇలాంటి అలవాట్ల వల్ల అండ్ యువర్ ఫుడ్ అన్నమాట. ఫుడ్ అంటే ఇప్పుడు మనకు కరెక్ట్గా ఆర్గానిక్ ఫుడ్ కూడా లేదు,
బ్యాలెన్స్డ్ డైట్ లేదు, జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నాము. సో ఈ విధంగా మనకు జీవనశైలి ఉండడం వల్ల ఏమవుతుందంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డెఫిషియన్సీస్ అండ్ ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అయ్యే అది వెళ్ళిపోయిందనమాట. నైట్ జాబ్స్ స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ మీరు ఇంటి నుంచి బయలుదేరినా కూడా కారులో వస్తున్నారు, ఆఫీస్లో కూర్చుంటున్నారు, మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్తున్నారు. సో ఎక్స్పోజర్ టు ద సన్ ఈజ్ డిక్రీజ్డ్. బికాస్ ఆఫ్ దట్ వైటమిన్ డి డిక్రీజ్ అవుతుంది. వైటమిన్ డి కాన్స్టాంట్లీ డిక్రీజ్ ఉంటుందంటే మళ్ళీ ప్రొడక్షన్ ఆఫ్ కాల్షియం కూడా తక్కువ అవుతుంది. సో ఇలా డిఫిషియన్సీస్ వల్ల మన జీవన శైలి వల్ల మనకు చిన్న వయసులో కూడా నొప్పులు అనేది ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుందన్నమాట. ఎస్ డాక్టర్ గారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఒకవేళ ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని టెస్ట్ల తర్వాత కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత ఇనిషియల్ స్టేజ్లో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అంటారు? కంప్లీట్గా క్యూర్ చేయొచ్చా? ఎస్ అండి. ఇప్పుడు చూడండి, రుమాటైడ్ ఆర్థరైటిస్లో మనకు ఇనీషియల్ సిమ్టమ్స్ ఇప్పుడు మనం ఎలా గుర్తించాలి అంటే ఫస్ట్ థింగ్ ఏముంటుంది, ఇది పెద్ద జాయింట్స్లో స్టార్టింగ్లో అనిపించదు. పెద్ద జాయింట్స్ అంటే ఇది మోకాల్లో నొప్పులు వస్తున్నాయి, ఇది రుమాటైడ్ అవ్వచ్చు. నడుములో నొప్పి వస్తుంది, హిప్లో నొప్పి వస్తుంది, రుమాటైడ్ అవ్వచ్చు. అలా మ్యాక్సిమం కేసెస్లో ఇలా ఉండదు. మ్యాక్సిమం కేసెస్లో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ స్మాల్ జాయింట్స్, అంటే చిన్న జాయింట్స్ నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. చిన్న జాయింట్స్ ఏముంటాయి, మన చేతుల్లో ఉన్న ఈ జాయింట్స్, వేళ్ళలో ఫింగర్స్లో ఉన్న జాయింట్స్. ఈ జాయింట్స్లో మీకు నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ నొప్పి ఇప్పుడు ఉంటుంది, మార్నింగ్ మీకు ఉంటుంది అనమాట. పొద్దున పూట మనం లేస్తున్నప్పుడు కొంచెం ఈ ఫింగర్స్ అనేది టైట్ అనిపించడం, లేదంటే ఫింగర్స్ కొంచెం ఉబ్బినట్టు, దాని మీద వాపు ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈజ్ అ వార్నింగ్ సైన్, ఇట్ ఈజ్ ఎ రెడ్ ఫ్లాగ్ కి మీకు రుమాటైడ్ ఆర్థరైటిస్ రావచ్చు అన్నట్లు. సో దీనికి మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆర్ఏ ఫ్యాక్టర్ అని ఒక టెస్ట్ ఉంటుంది అనమాట, బ్లడ్ టెస్ట్ అది. సో ఆ ఆర్ఏ ఫ్యాక్టర్ ఒకవేళ చేసుకున్నాం అనుకోండి, ఆర్ఏ ఫ్యాక్టర్ టు యాంటీ సిసిపి, సిఆర్పి అని కొన్ని టెస్టులు ఉంటాయి. ఈ టెస్టులు చేసుకుంటే దీన్ని బట్టి మీకు రుమాటైడ్ ఆర్థరైటిస్ ఉందా లేదా అన్నట్లు తెలుస్తుంది అనమాట. ఒకవేళ రుమాటైడ్ ఆర్థరైటిస్ ఉంది, అప్పుడు మనకు లక్షణాలు ఏ విధంగా పెరుగుతాయి అలా చూసుకుంటే ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో మార్నింగ్ టైమ్స్లోనే పెయిన్ ఉంటుంది అనమాట. కొంచెం మీకు స్టేజ్ పెరిగింది, వ్యాధి కొంచెం పెరిగింది, సో అలాంటప్పుడు ఏమవుతుందంటే స్టిఫ్నెస్ ఇట్ విల్ కంటిన్యూ హోల్ డే అనమాట. మొత్తం పొద్దున్న నుంచి రాత్రి వరకు కొంచెం స్టిఫ్నెస్ ఉండడం జరుగుతుంది, టైర్డ్నెస్ ఉండడం జరుగుతుంది, హెవీనెస్ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనకు లక్షణాలు ఉంటుంది. అండ్ దీంతో సహా కొంచెం వాపులు మనం లిటరల్లీ చూడొచ్చు. మీకు మొత్తం ఈ ఫిస్ట్ అనేది ఇలా మీరు మూసుకోలేకపోతారు, కొంచెం ఇట్లా ఉంటుంది అన్నమాట. ఎక్కువగా చేస్తే నొప్పి రావడం జరుగుతుంది. అండ్ ఆ స్టిఫ్నెస్ ఏ విధంగా మనకు తయారైపోతుందంటే డిఫార్మిటీస్ కూడా అవుతాయి. స్వాన్ నెక్ డిఫార్మిటీ, జెడ్ డిఫార్మిటీ అంటాము. అంటే ఈ విధంగా మన వేళ్ళు ఇలా అయిపోతాయి అన్నమాట. పూర్తిగా క్లోజ్ చేయలేము, అలా అని పూర్తిగా ఓపెన్ చేయలేము, ఇట్లా అయిపోవడం జరుగుతుంది. ఎందువల్ల ఇట్లా అవుతుంది అంటే మన జాయింట్స్ ఎలా ఉంటాయి, రెండు ఎముకలకి సరౌండింగ్ ఒక క్యాప్స్యూల్ లోపల ఆయిల్ ఫ్రీ మూమెంట్ కోసం. ఈ రుమాటైడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ క్యాప్స్యూల్లో మీకు వాపు వస్తుంది స్టార్టింగ్ డేస్, అప్పుడే కొంచెం స్టిఫ్నెస్ అనిపిస్తుంది. మీకు పెరిగింది అంటే లోపల క్యాప్స్యూల్ లోపల కూడా మనకు వాపులు వచ్చేయడం అండ్ అది చాలా టైట్ అయిపోవడం జరుగుతుంది. లోపల ఉన్న ఆయిల్ కూడా ఎండిపోవడం జరుగుతుంది. దానివల్ల దేర్ ఈజ్ నో మూమెంట్స్ అట్ ఆల్. సో ఇలా మనకు జరుగుతుంది. ఇంకా పెరిగింది అంటే ఇప్పుడు వ్రిస్ట్లో మీకు వాపు రావడం జరుగుతుంది. వ్రిస్ట్లో ఏమవుతుందంటే స్టిఫ్నెస్ రావడం జరుగుతుంది, నొప్పి రావడం జరుగుతుంది. అండ్ టెండర్ టు టచ్ అంటే ఎవరు కూడా కొంచెం ఇలా టచ్ చేసినా కూడా వాళ్ళకు నొప్పి తెలుస్తూ ఉంటుంది. దాంతో సహా కొంచెం నార్మల్ టెంపరేచర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టచ్ చేశారనుకోండి, ఇక్కడ నార్మల్ అనిపిస్తుంది మనకు టెంపరేచర్. అదే మనం వ్రిస్ట్ మీద టచ్ చేసినాము కొంచెం వేడిగా అనిపిస్తుంది, అదే మనం జాయింట్స్ మీద టచ్ చేసినాము కొంచెం వేడిగా అనిపిస్తుంది. సో
హాట్ అనిపించడం కూడా మనకు ఆర్థరైటిస్ లక్షణాల్లో ఒక లక్షణం అన్నమాట. అండ్ ఇది ఒకవేళ మీకు కొంచెం ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అంటే ఇంకా పెరిగిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ విధమైన లక్షణాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇంకా పెరిగిందనుకోండి అది వేరే జాయింట్స్లో ఎక్కడైనా రావచ్చు. అది మీకు మోకాలు కూడా టైట్ కావచ్చు, మీకు ఈ ఎల్బో జాయింట్ మోచేతుల్లో కూడా ఇబ్బంది కావచ్చు. మేము చూసిన కేసెస్ ఇంతే అవుతుంది, పూర్తిగా ఇలా చేయలేరు వాళ్ళు, ఇంతే అనిపిస్తుంటుంది. వెయిట్ లిఫ్ట్ చేయడం కూడా చాలా కష్టమైపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు కాంప్లికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. కొంతమంది పేషెంట్స్లలో మనకు గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే ఫస్ట్ సిమ్టమ్ వచ్చిన తర్వాత, ఫస్ట్ సైన్ వచ్చిన తర్వాత 4-5 years వరకు అదే స్టేజ్లో ఉంటారు వాళ్ళు. కానీ కొంతమందిలో వెరీ ర్యాపిడ్ ఇంక్రీజ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. ఎందుకు అంటే ఒకవేళ ఆ పేషెంట్ ఎక్కువగా స్ట్రెస్లో ఉన్నాడు, ఎక్కువగా టెన్షన్లో ఉన్నాడు, సరిగ్గా నిద్ర లేదు, అలాంటి సందర్భాల్లో ఈ వ్యాధి స్పెసిఫికల్లీ ఈ రుమాటైడ్ ఆర్థరైటిస్ అనబడే వ్యాధి చాలా స్పీడ్గా పెరిగిపోతుంది. బికాస్ ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మీ ఇమ్యూనిటీ కొంచెం బై మిస్టేకల్లీ మీ క్యాప్స్యూల్స్ని చంపుతూ ఉంటుంది ఇక్కడ. సో ఇమ్యూనిటీ ఇలా చేస్తుంది అంటే మన మైండ్తో చాలా రిలేషన్ ఉంటుంది. మన సైకాలజికల్ థింకింగ్ వల్ల, అంటే దీనివల్ల ఎక్కువగా మనకు ఈ ప్రాబ్లమ్స్ మనం చూస్తాం. మీరు కూడా వినే ఉంటారు, టెన్షన్ చాలా ఉండే డయాబెటీస్ వచ్చేసింది, టెన్షన్ చాలా ఉండే బీపీ వచ్చేసింది. ఈ వ్యాధి కూడా అలాగే ఉంటుంది. డాక్టర్ గారు, ఆర్థరైటిస్ ఒక జెనెటికల్ ప్రాబ్లం అనుకుంటే ఇంకా జెనెటికల్ ప్రాబ్లం కాని వాళ్ళలో ముఖ్యంగా స్ట్రెస్ కూడా ఒక కారణం అనుకోవచ్చా? యా, డెఫినెట్లీ అనుకోవచ్చు అండి. అది స్పెషల్లీ మనకు రుమాటైడ్ ఆర్థరైటిస్లో స్ట్రెస్ వల్ల మనకు ప్రాబ్లం అనేది వచ్చే అవకాశాలు ఉంటుంది అనమాట. అండ్ నో డౌట్ జెనెటిక్ హిస్టరీ, ఫెమిలియల్ హిస్టరీ ప్లేస్ అ మేజర్ రోల్. ఒకవేళ మీ ఫ్యామిలీలో మదర్ ఫాదర్కి ఉందనుకోండి, మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే మీ మదర్ ఫాదర్ హిస్టరీ ఉంది, వాళ్ళకు ఉంది, అండ్ మీకు స్ట్రెస్ కూడా ఉంది అంటే మీకు వచ్చే అవకాశం చాలా ఎక్కువైపోవడం జరుగుతుంది. సో మెయిన్లీ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలి. ఈ జమానాలో అందరికీ స్ట్రెస్ ఉంది. బట్ ద థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు నో హౌ టు డీల్ విత్ ఇట్. దట్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. స్ట్రెస్ అందరికి ఉంటుంది, కానీ మనం డీల్ ఎలా చేస్తున్నామో దట్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ వేరే రీజన్స్ ఒకవేళ చూసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియో ఆర్థరైటిస్. సో అందులో రీజన్స్ ఏముంటుంది, మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలి ఉంటుంది. మ్యాక్సిమం అది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో చూస్తాము, అంటే 60 తర్వాతనే ఆస్టియో చూస్తాము. చిన్న వయసులో వచ్చిందంటే ఎందుకు వస్తుంది, ఆయనకు ఎప్పుడైనా దెబ్బ తగిలి ఉండాలి మోకాళ్ళకు, లేదంటే ఏ జాయింట్లో నొప్పి ఉంటుంది ఆ జాయింట్కి వాళ్ళకు దెబ్బ తగిలి ఉండాలి. అప్పుడు ఏమీ కాదు, కొంచెం 3-4 years తర్వాత మెల్లగా చలికాలంలో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. లేదు అంటే మళ్ళీ వాళ్ళకు వెయిట్ ఎక్కువ ఉండాలి. ఆ ఎక్సెసివ్ వెయిట్ వల్ల, ఆ హిస్టరీ ఆఫ్ ఇంజురీ వల్ల, వియర్ అండ్ టియర్స్ వల్ల, అండ్ దాంతో సహా ఫ్లాట్ ఫుట్ ఉంటుంది కొంతమంది. ఫ్లాట్ ఫుట్ అంటే మనం పాదం అనేది కింద పెట్టిన తర్వాత ఒక సైడ్ పూర్తిగా పాదం కిందికి ఉండదు, కొంచెం పైన ఉంటుంది. కొంతమందికి ఏంటంటే అది పూర్తిగా కిందికి ఉంటుంది. దానివల్ల మనం నడుస్తున్నప్పుడు ఇట్లా అయిపోతూ ఉంటుంది అన్నమాట మన మోకాళ్ళు. సో దానివల్ల కూడా మనకు ఆర్థరైటిస్ మనం చూస్తూ ఉంటాం. బికాస్ ఒక చోట ఎక్కువ బరువు పడడం జరుగుతుంది, ఇంకొక చోట తక్కువ బరువు పడడం జరుగుతుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో అ మేజర్ రీజన్ బిహైండ్ ద ఆస్టియో ఆర్థరైటిస్ ఇన్ స్మాల్ ఏజ్ గ్రూప్స్ అన్నమాట. అలాగే మనం వేరే ఆర్థరైటిస్ చూసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గౌటీ ఆర్థరైటిస్ చూసుకున్నాము. నార్మల్ భాషలో దీనికి గౌట్ అనేది కూడా మనం చెప్తూ ఉంటాము. సో ఈ గౌట్ ఏమవుతుంది, ఈ లక్షణాలు ఏ విధంగా ఉంటుంది, ఏ ప్రాబ్లం దేనివల్ల వస్తుంది అన్నట్లు చూసుకుంటే మనకు యూరిక్ యాసిడ్ అనేది బాడీలో ఒక ఎండ్ ప్రోడక్ట్ అన్నమాట. ఇది యూరిన్ మూలన అది బయటికి రావాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ యూరిక్ యాసిడ్ అనేది మనకు బాడీలో డిపాజిట్ ఎక్కువ అయిపోవడం జరుగుతుంది. దట్ మైట్ బి బికాస్ ఓవర్
ప్రొడక్షన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ కానివ్వండి, లేదంటే ఎక్స్క్రీట్ బాడీ చెయ్యలేకపోతుంది యూరిక్ యాసిడ్కి. ఈ మేజర్లీ ఈ 2 రీజన్స్ మూలన ఆ యూరిక్ యాసిడ్ బాడీలో పెరిగిపోతుంది. ఆ బ్లడ్లో పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే మన జాయింట్స్ సరౌండింగ్లో చిన్న చిన్న క్రిస్టల్స్ అంటే మనకు షుగర్ ఉంటుంది కదా, ఆ షుగర్ని మనం క్రిస్టల్ అంటాము, చిన్న దానలవి. సో అలాంటి చాలా చిన్న చిన్న క్రిస్టల్స్ మన జాయింట్ చుట్టుపక్కల సరౌండింగ్లో డిపాజిట్ అయిపోతుంది, అక్కడ జమ అయిపోవడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు అక్కడ వాపు రావడం జరుగుతుంది. అండ్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఆర్థరైటిస్, రుమాటైడ్ అండ్ ఆస్టియో అండ్ గౌటీ ఆర్థరైటిస్లో మెయిన్ డిఫరెన్స్ ఏముంటుందంటే ఈ 2 ఆర్థరైటిస్ మీకు గ్రాడ్యువల్ స్టార్ట్ అవుతుంది, అంటే మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ డేస్లో అంత ఇబ్బంది అనిపించదు. కానీ గౌటీ ఆర్థరైటిస్ సడన్ అగ్రివేషన్ ఉంటుంది. రాత్రి మీరు బాగానే పండుకుంటారు, ఏమీ కాదు మంచిగా, పొద్దున లేవంగానే కింద కాలు పెడితే మీకు కాలు పెట్టడం కష్టమైపోవడం జరుగుతుంది. కాలు పెట్టడం రాదు, అంత ఎక్కువ విపరీతమైన నొప్పి మీకు రావడం జరుగుతుంది. అప్పుడు మనం కాళ్ళకు చూసుకుంటే బొటన్ వేల్ దగ్గర మీకు వాపు కనబడుతూ ఉంటుంది. మీ కాళ్ళలో ఆ జాయింట్స్ మొత్తం రెడ్ కనబడుతూ ఉంటాయి. సో ఇలా లక్షణాలు కనబడుతున్నాయి అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ గౌటీ ఆర్థరైటిస్. And in homeopathy we do have treatment for all these kind of diseases. మీకు ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నా మన దగ్గర మెడిసిన్ ఉంది, రుమాటైడ్ ఉన్నా we do have medicines, గౌటీ ఉన్నా we do have medicines. Recently we have treated a patient with a gouty arthritis. Last 10 years నుంచి ఆయనకు యూరిక్ యాసిడ్ 15-16 ఉంటుంది. కాన్స్టెంట్లీ he is in pain అన్నమాట. మనం మెడికేషన్స్ ఇచ్చినాము, కాన్స్టిట్యూషనల్ మెడికేషన్స్, వితిన్ 2 months అది 4.5 అయిపోయింది. సో ఇలా వీ డూ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్. చాలామందికి నార్మలైజ్ అనేది అవ్వడం జరుగుతుంది. క్రానిక్ కేసెస్ కొంచెం టైం కూడా పడవచ్చు. బట్ చాలామంది ఏమనుకుంటారు హోమియోపతి చాలా స్లో పనిచేస్తుంది అని వాళ్ళు అనుకుంటారు. బట్ ఇట్స్ అ మిత్. స్లో పనిచేయదు, అది కూడా ఫాస్ట్ పనిచేస్తుంది. కానీ మన దగ్గర వచ్చే కేసెస్ అది చాలా పాత కేసులు ఉంటాయి. అంటే వ్యాధి వచ్చేసి ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు మన దగ్గర రావడం జరుగుతుంది. కాబట్టి ట్రీట్మెంట్ కూడా టైం పడుతుంది. దట్స్ ఇట్ అండి. డాక్టర్ గారు, ఒకవేళ ఈ ఆర్థరైటిస్ని అది ఆస్ట్రియో అవ్వచ్చు, గౌటీ అవ్వచ్చు, రుమటైడ్ అవ్వచ్చు, ఏ ఆర్థరైటిస్ అయినా సరే నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? అన్ని వ్యాధులకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంప్లికేషన్స్ అనేటివి ఉన్నాయి. ఆస్టియోఆర్థరైటిస్ కాంప్లికేషన్ మనం చూసుకున్నాం అనుకోండి, చాలా ఎక్కువగా అరిగిపోయి మోకాళ్ళు బెండ్ అయిపోవడం జరుగుతుంది. వారస్ అండ్ వెల్గస్ అంటాము. అంటే మోకాళ్ళు ఐదర్ బయటికి వచ్చేస్తుంది. చాలామందిలో మీరు కూడా చూసి ఉంటారు, వాళ్ళు నడుస్తుంటే మోకాళ్ళు పక్కకు కనబడుతుంది వాళ్ళకు. సో ఇలా అవుతుంది. లేదంటే కొంతమందికి ఏంటంటే లోపలికి అయిపోతుంది మోకాళ్ళు. సో నడుస్తున్నప్పుడు మోకాలు తగులుతూ ఉంటుంది వాళ్ళకు. సో ఇది మనకు ఆస్టియోఆర్థరైటిస్లో ఎక్కువగా మనం ఈ రకమైన కాంప్లికేషన్ చూస్తాము. అదే మనం రుమాటైడ్ ఆర్థరైటిస్లో చూసినాం అనుకోండి, ఇందులో మనకు స్వాన్ నెక్ డిఫార్మిటీ అంటాము, జెడ్ డిఫార్మిటీ అంటాము. ఇది పూర్తిగా మనకు మూమెంటే ఉండదు, పూర్తిగా స్టిఫ్ అయిపోవడం జరుగుతుంది. ఇది పూర్తిగా క్లోజ్ అవ్వదు, ఇది కూడా స్టిఫ్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ఈ వ్యాధి రుమాటైడ్ ఆర్థరైటిస్ ఓన్లీ జాయింట్స్కి సంబంధించిన వ్యాధి మాత్రమే అనుకుంటాం మనం, కానీ అలా కాదు. పెరిగిపోయిందంటే కాంప్లికేషన్స్లో మీ ఐస్ కూడా ఎఫెక్ట్ కావచ్చు, మీ హార్ట్ కూడా ఎఫెక్ట్ కావచ్చు, మీ నరాలు కూడా ఎఫెక్ట్ కావచ్చు అనమాట, చాలా ఎక్కువ ఉంటే. సో ఇలా మనకు రుమాటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అదే మనకు గౌటీ ఆర్థరైటిస్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇందులో మీకు నాడ్యూల్స్ ఫామ్ అయిపోవడం జరుగుతుంది. నాడ్యూల్స్ అంటే మీకు గడ్డలు ఫామ్ అయిపోవడం జరుగుతుంది కాళ్ళలో. కొంతమందిలో మీరు చూసి ఉంటారు, వాళ్ళ కాళ్ళలో బొటనవేలు దగ్గర సైడ్లో కొంచెం ఇలా ఉబ్బి కనబడుతుంది, ఒక ఎముక పెరిగిందేమో అన్నట్లు అనిపిస్తుంది, కొంచెం సైడ్కి వస్తుంది అనమాట. సో దట్ ఈస్ బికాజ్ ఆఫ్ మన గౌటీ ఆర్థరైటిస్, దానివల్ల ఉంటుంది. అండ్ వేరే చోటలు కూడా వాళ్ళకు ఈ గడ్డలు అనేది ఫామ్ కావచ్చు. దోస్ విల్ బి ద వెరీ పెయిన్ఫుల్ థింగ్. అండ్ ఆ కండిషన్కి, ఆ కాంప్లికేషన్స్కి వెళ్ళకుండా ఇనీషియల్ సిమ్టమ్స్ మనం తెలుసుకొని రైట్ ట్రీట్మెంట్ తీసుకున్నామంటే మంచిది. చాలామంది తప్పేం చేస్తారు, ఓన్లీ దే విల్ టేక్ ద పెయిన్ కిల్లర్స్. అవగాహన లేదు, నొప్పి వస్తుందంటే పెయిన్ కిల్లర్ తీసుకుంటారు. ఆ పెయిన్ నాడ్యూల్స్ విషయం ప్రస్తావించారు కాబట్టి నాడ్యూల్స్ని ఒకసారి సర్జరీ చేసి రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంటాయి అంటారు?
ఉంటుంది, కొన్ని కేసెస్లో ఉంటాయి. వై బికాజ్ ఇఫ్ మనం నాడ్యూల్ తీసేసినామాడ, కానీ అగైన్ మీకు యూరిక్ యాసిడ్ అనేది కాన్స్టాంట్లీ ఎక్కువ ఉంటుందంటే అగైన్ అది ఫామ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ యూరిక్ యాసిడ్ మీకు కంట్రోల్లో మీరు పెట్టుకున్నారనుకోండి, అలాంటి సందర్భాల్లో అది మీకు పెరగదు. సో ఇలాంటి వాళ్ళల్లో ఏం చేయాలి, ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి హోమియోపతిక్ ట్రీట్మెంట్ మనం తీసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. అండ్ దీంతో సహా కొంచెం డైట్ పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా పులుపు వస్తువులు మీరు తీసుకోకూడదు. పులుపు తీసుకున్నామంటే విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. అది రుమాటెడ్ కానివ్వండి, అది మీకు గౌటీ ఆర్థరైటిస్ కానివ్వండి. అదే నాన్ వెజెస్తో కూడా విపరీతంగా మనకు పెయిన్స్ పెరిగే కేసెస్ మనం చూస్తాము. సో నాన్ వెజెస్ కానీ పులుపు వస్తువులు కానీ ఇలా మనం కొంచెం తక్కువ తీసుకుంటేనే మంచిది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తున్నాం టీవీ 9.